కులజులందరికీ శరణార్థి అండి. నేను రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్. రాములు కరీంనగర్ కుర్మ సంఘం అడ్వైజర్గా ఉన్నాను ఇప్పుడు. మన నాగోల్లో జరిగిన మీటింగ్లో అక్కడ ఏం జరిగిందంటే విద్యావంతులు ఇంటలెక్చువల్స్ అనేసరికి మన సంఘం పేరు ఆ విధంగా పెట్టేసరికి రాజకీయ నాయకులు కొంచెం ఫీల్ అవుతున్నారు. ఆ నేమ్ని కొంచెము అడిషనల్గా విద్యావంతుల దానికి యాడ్ ఇంకొకటి ఏం యాడ్ చేయాలంటే రాజకీయ మేధావులు కానీ రాజకీయ నాయకులను ఒకటి యాడ్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. మీటింగ్లో ఏమైందంటే ఒకేమల్లేశం గారు చెప్పింది ఏంది, మంత్లీ మనకు కోకపేట దాని మీద లీజుకి ఇచ్చుకుంటే 80 లక్షలు రెంట్ వస్తుంది. దాంతో ప్రతి జిల్లాకు నేను కుర్మ సంఘం బిల్డింగ్ కట్టిస్తా, లేకుంటే హాస్టల్ భవనం కట్టిస్తానని అనేసరికి అందరూ జిల్లా అధ్యక్షులు అందరూ మంచిగా ఉంది, మాకు మా జిల్లాకు డబ్బులు వస్తాయి అన్నట్టు ఆశతోని అందరూ అక్కడ ఏదో రిజిస్టర్ పెట్టేసి అలా సంతకాలు చేసిండ్రు. ఒక 10-15 మంది చేసినట్టున్నారు దాంట్లో. అయితే ఇప్పుడున్న బాడీ ఏంది, అడక్ కమిటీ. జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడానికి ఉండదు, రిజల్యూషన్ పాస్ చేసుకోవడానికి కూడా హక్కు ఉండదు. ఆ రిజల్యూషన్ వాళ్ళు పాస్ చేసుకున్నట్టుగా పెట్టుకున్నట్టు చేస్తారు, కానీ అది వ్యాలిడ్ కాదని నా ఉద్దేశం. ఈ కోకపేట ల్యాండ్ గురించి అక్కడ మీటింగ్ నేను ప్యామేషన్ దగ్గరికి వెళ్ళి స్టేజ్ మీద ఏమన్నా అంటే, బిల్డింగ్ మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ల్యాండ్ లీజ్కి ఇచ్చుకోండి, మనకు రెంట్ వస్తుంది, హాస్టల్ మెయింటైన్ చేయడానికి కూడా డబ్బులు సరిపోతాయి. ల్యాండ్ అట్లా ఉంచి ఒక 1 acre ల్యాండ్ దాని చుట్టూ సెట్ బ్యాక్ ఉంచేసి మనం హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటే బాగుంటుంది. అంటే బిల్డింగ్ ఉంచుకొని ఏం చేసుకుంటాం అని అన్నట్టు మాట్లాడాడు. బిల్డింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది, మన ట్రస్ట్ మెంబర్స్ కానీ ట్రస్ట్ చైర్మన్ కానీ మన ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి, మన దొడి కుమరయ్య గారి ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి కూడా పనికొస్తారు, ఉంచండి సార్ అని నేను చెప్తే, అవసరం లేదండి మొత్తం ఇచ్చేస్తాం అన్నట్టు మాట్లాడండి. నా ఉద్దేశం ఏంటంటే ల్యాండ్ లీజ్కి ఇచ్చేస్తూ 4 acres ల్యాండ్ లీజ్కి ఇచ్చేసుకుంటే ఇట్లా ఇన్స్టిట్యూట్కి ఇవ్వడం వల్ల ఏమైందంటే 30 years లీజ్ కాదు, 100 years అయినా కానీ మనకు బ్యాక్ తీసుకోవడానికి వీలు ఉండదు ఇన్స్టిట్యూట్స్కి ఇస్తే. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని వేకేట్ చేయడానికి వీలు కాదు. అదే దాన్ని కాకుండా టెంపరీ స్ట్రక్చర్ పెట్టి ఏదైనా డీమార్ట్ కానీ ఏదైనా సూపర్ మార్కెట్కి కానీ లేదంటే ఏదైనా షోరూమ్ కానీ టెంపరీగా మనం లీజ్కి ఇచ్చుకుంటే ఒక 5 years 10 years ఇచ్చుకుంటే రెంట్ వస్తుంది, హాస్టల్ మెయింటైన్ చేసుకోవచ్చు, ల్యాండ్ ఇస్తే ఏమో ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వీళ్ళు కట్టి బిల్డింగ్ కట్టడం వల్ల ఏమవుతుంది, కట్టడానికి ఒక 2-3 years పడుతుంది. తర్వాత అదే ఆ లోన్ తీసుకున్న అమౌంట్ మన పేరు మీద ఉంటుంది. ఆ లోన్ పేమెంట్ అయ్యేదాకా మనకు ఆ రెంట్ అలా ఈఎంఐ దానికే వెళ్ళిపోతుంది. 10 years దాకా ఈఎంఐ దానికే పోతుంది. తర్వాత వాళ్ళు ఇట్లా మధ్యన ఎత్తేసి స్కూల్ నడవకపోవడమో లేకుంటే లోన్ కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోతే ఆ బర్డెన్ అంతా మన సంఘం మీదనే పడుతుంది. అప్పుడు బ్యాంక్ ఇచ్చిన లోన్ ఇచ్చిన బ్యాంక్ ఏం చేస్తుంది, మొత్తం కబ్జా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ల్యాండ్ కానీ ఇవన్నీ. కాబట్టి కోకపేట ల్యాండ్ స్కూల్కి ఇవ్వడానికి అసలు వీలు కరెక్ట్ కాదు. ఓన్లీ టెంపరీగా ల్యాండ్ మాత్రం లీజుకుంటే మన హాస్టల్ మెయింటైన్ చేయడానికి ఇబ్బంది ఉండదని నా ఉద్దేశం. ఓకే, రైట్. కూడా మార్చండి సార్ సుభాష్ గారు, ఈ నేమ్ లో కూడా ఒక రాజకీయ నాయకులని కానీ లేకుండా మేధావులను కూడా యాడ్ చేస్తే అందరిని కలుపుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్లను కూడా అందరు టచ్ లో ఉండాలి సార్ మనం.